సో అందరికీ జై శ్రీ గణేష. ఈరోజు డేట్ వచ్చేసరికి August 8, 2024 అండ్ ఈరోజు టైం వచ్చేసరికి 2 PM అవుతుంది కరెక్ట్గా. సో ఆఫ్టర్నూన్ అప్డేట్స్ అయితే చూపిద్దామని వచ్చిన. సో చాలా అప్డేట్స్ అయినాయి. సో కాలకాడ చూస్తారా, కాల వర్క్ చేసారు అండ్ చేతులు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో నిన్న రాలేకపోయినా నా ట్యూస్డే రోజు. సో ఈరోజు వెనస్డే కూడా రాలేదు. ట్యూస్డే వచ్చిన, వెనస్డే రాలేదు. సో ఈరోజు వెనస్డే నుంచి అండ్ ఈరోజు కల్లా అప్డేట్స్ ఏంటో చూపిస్తా. సో చాలా అప్డేట్స్ అయితే అయినాయి. సో ఇది దూరంకి చూపిస్తాను. సో స్వామివారికి సంబంధించిన ఫేస్ వర్క్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. పైన షేక్నాకు సంబంధించిన వెల్డింగ్ వర్క్ ఒక్కటి అవ్వాలి. అండ్ జ్యోతి కానీ పంచ కానీ అండ్ ఆయుధాలు చూస్తారా, ఆయుధాలు కొన్ని అయితే అయినాయి. సో బ్యాక్ సైడ్ అంటే విష్ణుకి సంబంధించి, శివుడికి సంబంధించిన వర్క్ అండ్ ఇటు సైడ్ పార్వతి, సరస్వతి దేవి, లక్ష్మీమాత కూడా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు కొన్ని చేసి ఉన్నాయి. సో పంచమాతం మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. సో చూస్తారా, సో శివ పార్వతి కళ్యాణం అండ్ శ్రీనివాస కళ్యాణం చూపిస్తా. సో శివ పార్వతి కళ్యాణం ఇంకా అవ్వలేదు కాబట్టి చూపించలేకపోవచ్చు, బట్ మొత్తం కంప్లీట్ అయినాక ఒకసారి చూపిస్తాను. థ్యాంక్ యూ. సో కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూస్తారు. సో శ్రీనివాస కళ్యాణం సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. సో మొత్తం మట్టి వర్క్. సో ఇట్లా క్లేలా చేసి బేస్కి పెడతారు, బేస్ వర్క్ కూడా చేస్తారు చూస్తారా. సో దగ్గరికి వెళ్ళామంటే మొత్తం మట్టి ఉంది. సో ఇక్కడ తెలిసిందే రామ్లలా చూస్తురా, ఇది రామ్లలా చూస్తారు ఇప్పుడే. సో చేస్తారు మొత్తం ఫస్ట్ లేయరింగ్ వర్క్ అయితే అయింది. సో ఇంకా పాదాలు అయితే రెడీ చేస్తారు. ఫస్ట్ సెకండ్ మొత్తం పింగ్ పెట్టుకోరు, ఇది పైకి తీసుకోపోతారు అసలు. సో ఇక్కడ శివపార్వతి కళ్యాణం అయితే చూపించద్దు. సో ఇంకా వర్క్ నడుస్తుంది కాబట్టి చూపిస్తారు. ఇది అప్డేటు. కాలకాడ పంచవర్క్ డీటెయిలింగ్ కూడా చేస్తారు చూస్తారా. సో పంచవర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు చూస్తారా. సో అంటే జస్ట్ ఇంకొంచెం డీటెయిలింగ్ వర్క్ చేస్తే అయిపోతుంది. మంచిగా బార్డర్ ఉందా హోల్డింగ్లో అట్లా చేస్తారు. సో గద కూడా వస్తుంది చేస్తున్నారు. ఇక్కడ మామూలు శివ పార్వతికి సంబంధించిన బేస్ వర్క్ అయితే నడుస్తుంది. సో లోపల చూపేయద్దు. సో అంటే వర్క్ ఇంకా పెండింగ్లో ఉంది. సో ఈ గడ్డి మొత్తం అండ్ ఈ సైడ్కి వెళ్ళి సో రాయిలు అవన్నీ అంటే కొండ పర్వతంలో అన్నీ చేసి పెట్టేసారు చూస్తురా. సో రావుకేతుకు సంబంధించిన అప్డేట్ ఇది. సో బ్యాక్ డ్రాప్లో కొండ పర్వతం అని జాలి పెట్టేసారు. సో ఇది స్వామివారి షాల్వా ఇది. సో చూస్తారా, ఇది షాల్వా అండ్ బ్యాక్గ్రౌండ్లో కొండ మొత్తం పెట్టారు. సో ఇప్పుడు నాకు తెలిసి ఈవినింగ్ కల్లా అయిపోతుంది బ్యాక్ డ్రాప్ కూడా. సో ఇది చూస్తారు కదా. సో ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. అండ్ నిన్న చెప్పినట్టే చేతికి వర్క్ అవన్నీ అయిపోయినాయి. సో చూస్తారు ఆశీర్వాదం ఇచ్చేసాయి అండ్ లడ్డు కూడా పెడతారు. ఒక లిఫ్టింగ్లో ఉంది, అంటే రియల్ కాదు, నార్మల్ తయారు చేసి పెట్టారు వెల్డింగ్ చేసి అన్నవాళ్ళు. సో ఇక్కడ ఉన్న అప్డేట్స్ ఇవి. సో యాక్చువల్ శివ పార్వతి కళ్యాణం చూపించద్దు, అంటే ఇంకా మేకింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి. సో పంచవర్క్ ఇదంతా అయిపోయింది. ఈ సైడ్కి వెళ్ళి ఇది కొంచెం దూరంకి వెళ్ళి చూపిస్తున్నా. సో ఆయుధాలు అవన్నీ చేసి పెట్టేసారు చూస్తారా. సో స్వామివారి ఫేస్ సంబంధించి కూడా చూపిస్తా ఒకసారి. పంచవర్క్ చూడండి. సో పంచ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే.